వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10,50,000 మంత్స్ చిటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నామండి. మనకి ఏంటంటే మనకి 1,00,000 నుంచి 1 CR వరకు మొత్తం ఎవ్రీ మంత్ మనకు చిట్స్ స్టార్ట్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనం 10 లక్షల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఈ 10,50,000 మంత్స్ ఏంటంటే 20,000 into 50, 20,000 మీరు 50 సార్లు పడితే మీకు 10 lakhs అవుతుంది. సో 20,000 మీకు ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రం మీకు 20,000 ఉంటుందండి. రిమైనింగ్ ఏంటంటే సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అప్ టు ఒక 1 year వరకు ఏంటంటే 50 months కాబట్టి 1 year వరకు డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంత సేపు మనకి ఏంటంటే మనకు 6 lakhs అనేది రావడం జరుగుతుంది. మీకు ఈఎంఐ మాత్రం 30,200 మనకి ఈఎంఐ పడుతుంది. ఆ తర్వాత ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత మనకి ఏంటంటే 13,300, 400 అప్ టు ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ 20,000 వస్తుందండి. ఇది పూర్తిగా మీకు అంటే ఇక్కడ ఏంటంటే 13,200 కంటే తగ్గదు, 20,000 కంటే పెరగదు. ఈ బిట్వీన్లో మీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏంటంటే ఈ బిట్ పేబుల్ ఏంటంటే స్టార్టింగ్లో 6 lakhs వస్తుంది, లాస్ట్కి మీకు తీసుకుంటే ఏంటంటే మీకు 9,40,000 అనేది మీకు రావడం జరుగుతుంది. సో మొత్తం దీంట్లో ఆవరేజ్గా మనకి ఏంటంటే 2 lakhs దాకా డివిడెండ్ రావడం, ఆవరేజ్గా ఏంటంటే మనకు 2 lakhs దాకా డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి కూడా షూటీస్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రైజ్లో మీరు షూట్ తీసుకుంటే 3 or 4 షూటీస్ కూడా దీన్ని ప్రైజ్ ఏంటంటే లిఫ్ట్ చేస్తే షూటీస్ అవసరం ఉంటుంది. ఆ షూటీస్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఈ 10 lakhs గురించి డౌట్లు ఏమైనా ఉంటే మనకి స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాము. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.